బాపట్ల జిల్లా చీలు రోడ్లోని రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దేవాలయంలో కార్తీక మాసం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సహస్ర దీపాలంకరణ సేవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దీపోత్సవ కార్యక్రమాన్ని గంటా సాయిబాబు కృష్ణకుమారి దంపతులు ప్రతిష్ఠించి ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించి స్వామివారికి దర్శించగా ఆలయ ధర్మకర్త మార్టూరి బద్రీనారాయణ దంపతులు, అర్చకులు మేడూరు వెంకటప్పాచార్యులు, రొంపిచెర్ల కేశవాచార్యులు ముఖ్యంగా పాల్గొన్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఉత్సవ వేళలో స్వామి భక్తులు మునిగి ఆనందాన్ని పొందారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. స్థానిక బాపట్ల చీలి రోడ్డులో వేంచేసినటువంటి శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామి వారి దేవాలయ ప్రాంగణమునందు ఈ రోజున కార్తీక మాసం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజున సాయంత్రం 5:30 గంటలకు స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమం అంతా కూడా గంటా సాయిబాబు గారు కృష్ణకుమారి గారి దంపతులచే ఈ కార్యక్రమం అంతా కూడా నిర్వహించడం జరిగింది. ఉదయం నుంచి ఈ కార్యక్రమం అంతా ఏర్పాటు చేయడం జరిగింది. శంకుచక్రనామాలు, శివలింగము, నాగేంద్ర స్వామి, స్వస్తిక్, పద్మము, ఓంకారము అనేక రకాలలో స్వామివారిని రూపాలు దాల్చి దీపాలు పెట్టి దీపాలు వెలిగించడం జరిగింది. కార్యక్రమంలో ఆలయ